సుఖాసన. ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార్ బాబా చెప్తున్న సాకార్ మురళి, సాకార్ ద్వారా శివ బాబా చెప్పిన వాణి. బాబా చెప్తారు, मीठे बच्चे सदा इसी खुशी में रहो कि हमने 84 का चक्र पूरा किया, अभी जाते हैं अपने घर, बाकी थोड़े दिन ये कर्म भोग है. బాబా చెప్తారు, సదా ఖుషీలా ఉండండి. ఇప్పుడు 84 జన్మ పూర్తి అయిపోయింది. ఇప్పుడు వాపస్ ఇంటికి పోతున్నాం. బాకీ కొంచెం సమయం మాత్రమే ఈ కర్మ భోగం. అంటే శరీరంలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదంటే అనుకుంటారు ఎంత కష్టం ఉంది అట్లా అని. కొంచెం టైం కోసం మనం ఈ కష్టాలు సహనం చేసుకోవాలి. బాకీ ఇంటికి పోయే టైం దగ్గర వచ్చేసింది. మరి ప్రశ్న,
विकर्माजीत बनने वाले बच्चों को विकर्मों से बचने के लिए किस बात पर बहुत ध्यान देना चाहिए? వికర్మాజీత్ అయ్యే బిడ్డలు వికర్మం చేయకుండా ఉండేదానికి, వికర్మ నుంచి సురక్షంగా ఉండేదాని కోసం ఏ ఒక మాట పైన పూర్తి అటెన్షన్ ఇవ్వాలి. उत्तर, जो सर्व विकारों की जड़ देह अभिमान है, उस देह अभिमान में कभी न आए, ये ध्यान रखना है. इसके लिए बार बार देही अभिमानी बन बाप को याद करना है. अच्छे व बुरे का फल ज़रूर मिलता है, अंत में विवेक खाता है, लेकिन इस जन्म के पापों के बोझ को हल्का करने के लिए बाप को सच सच सुनाना है. అంటే వికర్మ నుంచి మనం సురక్షంగా ఉండాలంటే ఈ దేహ అభిమానం ఉండకూడదు. దేహాభిమానంలో వస్తేనే వికర్మ అవుతుంది. అన్ని వికర్మానికి మూల కారణం దేహాభిమానం. అందువల్ల దేహాభిమానంలో రాకుండా ఉండేదానికి అటెన్షన్ ఉండాలి. గడి గడి దేహీ అభిమాని అయ్యి బాబా తలంపు చేస్తూ ఉండాలి. మంచిది మరి చెడ్డది, దీని రిజల్ట్ ఏమో గ్యారంటీ దొరుకుతుంది. మంచిది చేస్తే మంచిది, చెడ్డది చేస్తే చెడ్డది. అయితే అంత సమయంలో మన వివేక్ శక్తి అంటే మనకే ఫీల్ అవుతూ ఉంటుంది. చెడ్డది ఏమైనా చేస్తే మనసు తింటూ ఉంటుంది. అందుకోసం బాబా చెప్తారు, ఈ జన్మలో ఏమంతా పాపాన్ని బరువు ఉందో, పాపం చేసినామో అది లైట్గా కావాలంటే సత్యంగా బాబాకు చెప్పాలి. ఏమంతా పాపం చేసాం, ఎప్పటి నుంచి, ఈ జన్మలో మనకు 5 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత మనకే అర్థమవుతుంది పాపం ఏమేమి చేసి ఉంటాం. ఎంత అబద్ధం చెప్పి ఉంటాం, దొంగతనం చేసి ఉంటారు. తర్వాత ఇట్లా నిదానంగా చిన్న చిన్న పాపం నుంచి పెద్ద పెద్ద పాపాల వరకు చేస్తామా లేదా? ఎవరిపైన ఈర్ష్య ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా ఈర్ష్య ద్వేషం చాలా వచ్చేసి ఉంటుంది. సో మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమంతా పాపం చేసాము సత్యంగా బాబాకు చెప్పాలంటే రాసి పెట్టాలి బాబా. అప్పుడే పాపం లైట్ అయిపోతుంది. ఓం శాంతి. బడేతే బడి మంజిల్ హై యాద్ కి बहुतों को सिर्फ सुनने का शौक रहता है, ज्ञान को समझना तो बहुत सहज है. 84 के चक्र को समझना, स्वदर्शन चक्रधारी बनना जास्ती कुछ नहीं है. तो तुम बच्चे समझते हो हम सब स्वदर्शन चक्रधारी है. स्वदर्शन चक्र से कोई भी गला तो नहीं काटा है. అంటే బాబా చెప్తారు, చాలా పెద్ద అంటే పెద్ద లక్ష్యం, గమ్యం ఏమి? తలంపున యాత్ర. తలంపున యాత్ర చేసేది చాలా పెద్ద విషయం. అంత ఫుల్ అటెన్షన్ ఉండాలి. చాలామందికి వినేదానికి చాలా ఇంట్రెస్ట్ ఉంది. జ్ఞానం ఏమో ఈజీగా లేదా? 84 జన్మాని చక్రం వినేది ఎంత ఈజీ. అయితే స్వదర్శన్ చక్రధారి కావాలి, దాన్ని ధారణ చేసుకోవాలి. జాస్తి ఏమీ లేదు. బాబా మనకు టైటిల్ ఇచ్చినారు, మీరు స్వదర్శన్ చక్రధారి అయినారు అట్లా అని. స్వదర్శన్ చక్రంతో ఇట్లా కాదు, వేరే వాళ్ళ గొంతు కోసేది మాట కాదు, మాయనే సంహారం చేసేది. అదే స్వదర్శన్ చక్రధారి అర్థం. जैसे कृष्ण के लिए दिखाया है. अभी ये लक्ष्मी नारायण विष्णु के 2 रूप है, क्या उनको स्वदर्शन चक्र है? फिर कृष्ण को चक्र क्यों दिखाया है? అంటే వాళ్ళు చూపించినారు కృష్ణ స్వదర్శన్ చక్రంతో మన్మథ్ కానీ ఎవరిదో తల కట్ చేసినట్టుగా. అయితే ఆ కృష్ణనే కదా నారాయణ అయ్యేది. లక్ష్మీనారాయణ చేత స్వదర్శన్ చక్రం ఉందా?
మరి కృష్ణ చేత ఎందుకు చూపించినారు? ఇది చాలా విచిత్రమైంది. तो एक मैगज़ीन निकालते हैं जिसमें कृष्ण के ऐसे बहुत चित्र दिखाया है। बाप तो आकर तुम्हें राजयोग सिखाया है, न कि चक्र से असुरों के घात किया है। అంటే కొన్ని మ్యాగజైన్స్ ఉంది కృష్ణది, దాంట్లో కృష్ణ ఏమేం చేసినారు, ఎట్లా అసురుని సంహారం చేసినారు ఇదని చూపిస్తారు. అయితే శివబాబా చెప్తారు, నేను వచ్చి వాస్తవంగా ఈ రాజయోగం నేర్పిస్తున్నాను మీకు. ఇట్లా కాదు ఎవరో ఒక అసురు ఉన్నాడు పోయి చంపేసరండి చెప్పినారా అయింది, అట్లా ఏమీ లేదు. మన లోపల ఉండే ఆసురి లక్షణాలని సంహారం చేయాలి. ఇక్కడ అసురు ఎవరు? అసురు అంటే ఎవరికి ఆసురి స్వభావం ఉంటుందో వాళ్ళే అసురు. బాకీ మనిషి ఏమో మనిషియే కదా, అందరూ మనుషులే. బాకీ కొందరిలో ఎక్కువగా ఆసురి లక్షణాలు ఉంటుంది, అందరికీ దుఃఖం ఇస్తూనే ఉంటారు, అట్లా వాళ్ళని ఆసురుని చెప్తారు. तो ऐसे नहीं कि स्वदर्शन चक्र से बैठ किसको मारना है, భక్తి మార్గ में क्या क्या चित्र बैठ बनाया है. ఇట్లా కాదు ఎవరో ఒకరు ఆసురు ఉన్నారు పోయి మనం వాళ్ళని స్వదర్శన చక్రంతో చంపేది లేదు. మొత్తం ప్రపంచంలో మనుషుల్లో ఆసురీ లక్షణాలు ఉంది. ఆ ఆసురీ లక్షణాలను ఎట్లా సంహారం చేసేది అది బాబా చెప్తారు. అంటే భక్తి మార్గంలో ఏదంతా చిత్రాలు చేసి పెట్టినారు, అది స్థూలంగా ఉండేట్టుగా ఉంది. స్థూలంగా ఇక్కడ ఏమీ మాట లేదు, ఇక్కడ అంతా సూక్ష్మంగా చేసే మాట. तो रात दिन का फर्क है. భక్తి మార్గాని మాటలు కానీ ఇక్కడ శివబాబా మనకు నేర్పించే విషయం కానీ రాత్రి పగలంత తేడా ఉంది. तो तुम बच्चों को इस सृष्टि चक्र और सारे ड्रामा को जानना है, क्योंकि सब एक्टर्स है. वो हद के एक्टर्स तो ड्रामा को जानते हैं. यह है बेहद का ड्रामा. इसमें डिटेल में नहीं समझ सकेंगे. అంటే అది హద్దు డ్రామా, ఏం జరుగుతుందో అది అందరికీ ఆది నుంచి అంతవరకు తెలుసు. హద్దుల డ్రామా ఇది బేహద్ డ్రామా. దీని డీటెయిల్ డ్రామా అర్థం చేసుకోవాలంటే బాబా వచ్చి మనకు చెప్తారు. तो అంత డీటెయిల్గా ఇది అర్థం కాదు మనుషులకు. तो वो है 2 घंटे की ड्रामा, डिटेल में पार्ट जानते हैं. यह 84 जन्मों की चक्र का ज्ञान. అంటే అక్కడ 2 గంటల సేపు ఉంది డ్రామా, డీటెయిల్గా అందరికి తెలుస్తుంది అది. అయితే ఇది వచ్చేసి 84 జన్మాని చక్రాన్ని డ్రామా, ఇది అంత డీటెయిల్గా అందరికీ తెలిసలేదు. तो बाप ने समझाया है, मैं ब्रह्मा के रथ में प्रवेश करता हूँ. ब्रह्मा के 84 जन्म की कहानी चाहिए. मनुष्यों की बुद्धि में तो ये बातें आ नहीं सकता है. అంటే శివబాబు చెప్తారు, నేను బ్రహ్మరథం ద్వారా మీకు చెప్తాను. 84 జన్మాని కథ ఇది బ్రహ్మది. మరి బుద్ధిలో ఇదంతా విషయాలు మనుషులకు రాదు. ఎవరికి అర్థమైందో వాళ్ళే ఇదని తెలుసుకుంటారు. మనుషులు ఏం చెప్తారు, ఏ నై సమజ్తే 84 लाख జన్మ, సిర్ఫ్ 84 జన్మ. అంటే మనుషులకు ఇది అర్థమే కాదు, 84 జన్మ మాత్రమే ఉంది. అట్లా 84 లక్షల జన్మ లేదు. तो बाप कहते हैं, तुम्हारी 84 जन्मों की कथा मैं सुनाता हूँ. తండ్రి మనకు 84 జన్మాని కథ వినిపిస్తారు. 84 लाख जन्मతో कितने वर्ष सुनाए, इसमें लग जाएगा ना कितने वर्ष में. 84 లక్షల జన్మాలు మాటనే లేదు. అది అన్ని వినాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి మరి. तो तुम तो सेकंड में जान सकते हो. 84 जन्मों की कहानी है. हम 84 का चक्र कैसे लगाते हैं, 84 लाख तो सेकंड में थोड़ी समझ सकते हैं. 84 జన్మాని కథ మనం ఈజీగా సెకండ్లో అర్థం చేసుకుంటాం. అయితే 84 లక్షల జన్మాని కథ వాస్తవంగా లేదు, అది అర్థం కూడా ఎట్లా చేసుకునేది.
तो 84 लाख जन्म हो ही नहीं सकता है। तुम बच्चों को भी खुशी होनी चाहिए। हमारा 84 का चक्र पूरा हुआ है। బాగా చెప్తారు 84 లక్ష జన్మాలు లేదు. అది కూడా దాంట్లో ఏమేమి చెప్తారు, 84 లక్ష యోనిలు ఉంది. యోని అంటే శరీరాలు, పాము శరీరం ఒకసారి చీమలు, ఒకసారి దోమలు, ఒకసారి ఈగలు, ఒకసారి పంది, ఒకసారి కుక్క, ఒకసారి ఆవు, ఇవన్నీ ఎంత ఉంది అది ఏమీ అర్థమే కాదు. మనుషులు ఏ టైంలో ఎట్లా జన్మం తీసుకొని అదని రాంగ్. ఉండేదే మనిషి జన్మం 84 జన్మం. మనిషి రూపమే ఉంటుంది సతయుగు నుంచి లాస్ట్ వరకు ఇట్లానే ఉంటాం. కానీ అక్కడ దేవతగా ఉంటాం, ఇక్కడ మనిషి అయిపోతాం. సో ఈ కథ మనకు వినేటప్పుడు చాలా సంతోషం ఉండాలి. ఇప్పుడు 84 జన్మని చక్రం పూర్తి అయిపోయింది. మన వాపస్ ఇంటికి పోతూ ఉన్నాం. బాకీ థోడే దిన్ ఏ కర్మ భోగ్ హై. ఇప్పుడు వాపస్ ఇంటికి పోయే టైం వచ్చేసింది. కొంచెం టైం ఈ శరీరాన్ని కర్మ భోగాన్ని సహనం చేసుకోవాలి. ఏమంతా వస్తుంది రోగాలు అనే ప్రకారం ఇదంతా మన పూర్వజన్మలో చేసిన వికర్మం. ఆ వికర్మాని కోసరం ఈ కర్మ భోగం వస్తుంది. తో వికర్మాన్ని భస్మం చేసుకొని కర్మాతీత అవస్థలో ఎట్లా పోయేది ఇది యుక్తి బాబా మనకు నేర్పిస్తారు. అయితే ఇదాన్ని అర్థం చేసుకునే మాట ఏమి 84 జన్మాలు ఎట్లా తీసుకుంటాం, ఏ వికర్మం చేస్తామో దాని అనుసారంగా ఎట్లా మనకు పనిష్మెంట్ వస్తుంది. అయితే ఈ జన్మలో ఇప్పుడు ఉండే ప్రెసెంట్ జన్మలో ఏమంతా వికర్మం చేసాము అదంతా బాబాకు రాసి ఇవ్వాలి. అర్థమైందా? इस जन्म में जो भी विकर्म किए हुए हैं वो लिख करके दो तो बोझ हल्का हो जाएगा. ఈ జన్మలో చేసిన పాపం వికర్మం ఏమంతా చేస్తామో అది రాసిస్తే బాబాకు మన పాపం లైట్ అయిపోతుంది. जन्म जन्मांतर के विकर्म कोई लिख नहीं सकते हैं. विकर्म तो होते आया है ना, जिससे रावण राज्य शुरू हुआ है, तो कर्म विकर्म हो गया है. అంటే అనేక జన్మాలు మొదట్లో ఎంత వికర్మం చేసాం మనం. ఏంటంటే రావణ రాజ్యం స్టార్ట్ అయినప్పటి నుంచి వికరమే అవుతూ ఉండింది. అయితే అదని మనకేం చేసినాం తెలీదు. ఈ జన్మలో ఏమేమి చేస్తున్నారు తెలుసా లేదా అన్నీ రాసి పెట్టాలి బాబాకు. సత్యుగ్ మే కర్మ అకర్మ హోతా హై. సత్యుగంలో మనం ఏ కర్మం చేస్తాము అకర్మ. ఎందుకంటే అక్కడ ఆత్మాభిమాని అయి ఉంటారు. ఏ ప్రకారమైన అశుద్ధ కర్మ ఉండదు సత్యుగంలో. పని చేస్తాం కానీ ఆ పనిది ఏమి రిజల్ట్ చెడ్డగా లేదు. భగవాన్ వాచ తుమ్కో కర్మ అకర్మ వికర్మ కి గతి కో సమझाता हूँ. భగవాన్ వాచ ఇక్కడ మనకు కర్మ అకర్మ వికర్మ అని గతి బాబా నేర్పిస్తారు. विकर्म जीत का संबंध लक्ष्मी नारायण से शुरू होता है. सीडी में बड़ा क्लियर है. అంటే వికర్మ జీత్ సంబంధ్ లక్ష్మీనారాయణ రాజ్యం నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఏ రోజు సింహాసనంలో మొదట్లో కూర్చుంటారు అప్పటి నుంచి వికర్మ జీత్ సంబంధ్ స్టార్ట్ అవుతుంది. చాలా క్లియర్గా ఉంది ఈ విషయాలంతా మెట్లు చిత్రంలో. शास्त्रों में कोई ये बातें नहीं हैं. सूर्यवंशी चंद्रवंशी का राज भी तुम बच्चों को समझाया है कि हम तो थे वहाँ. बाबा చెప్తారు సూర్యవంశీ చంద్రవంశీది రహస్యం బాబా మీకు చెప్పినారు. మనమే అది అయి ఉంటాం. हम ही तो थे वहाँ. विराट रूप का चित्र भी बहुत बनाते हैं परंतु अर्थ कुछ भी नहीं जानते हैं. మనుషులు విరాట్ రూప చిత్రం ఏమో చేస్తారు కానీ దాని అర్థమే తెలియదు మనుషులు. బాబా వచ్చి మనకు ఆ రహస్యం చెప్పినారు. విరాట్ రూపంలో మొదట్లో దేవత, మరి భుజాలు క్షత్రియ, మరి వైశ్య, మరి కాలు శూద్ర సమానం అట్లా. तो बाप बिगर कोई समझा नहीं सकते हैं. इस ब्रह्मा के ऊपर भी कोई तो होंगे ना.
जो సికాయా होगा అంటే బ్రహ్మ జ్ఞానం చెప్తారు. అయితే ఆ బ్రహ్మ కూడా జ్ఞానం ఎవరు ఇచ్చినారు? వాళ్ళకంటే పెద్ద ఎవరు? వాళ్ళే ज्ञान ఇచ్చి ఉంటారా లేదా? भगवान. अगर कोई गुरु ने दिया होता तो उस गुरु का सिर्फ एक शिष्य तो है नहीं है. बाप कहते हैं बच्चे तुम्हें पतित से पावन, पावन से पतित बनना ही है. ఒకవేళ ఒక గురు జ్ఞానం ఇచ్చి ఉంటే బ్రహ్మ ఒకరైనా శిష్య అవుతారు? లేదు, వేరే వేరే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ మరి తండ్రి మనకు నేర్పిస్తారు, మీరే పతితుగా ఉండి పావన్ అవుతారు, పావన్గా ఉండి पतित अवतार. ये ड्रामा में नूंद है. तो अनेक बार ये चक्कर पास किया हुआ है, पास करते ही रहेंगे. तुम हो ఆల్రౌండ్ పార్ట్దారి. అనేకసారి ఈ డ్రామాలో మనం ఈ చక్రంలో వచ్చినాం. ఇప్పుడు కూడా ఇంకా తిరుగుతూనే ఉంటుంది చక్రం, మనం కూడా వస్తూనే ఉంటాం. మనది పార్ట్ ఈ డ్రామాలో ఆల్రౌండ్. सतयुग त्रेता द्वापर कलयुग మరి संगम युग మరి इट्ला మరి. तो आदि से अंत तक पार्ट और कोई का नहीं है. ఎవరెవరు బ్రాహ్మణ్ అవుతారు, బ్రాహ్మణ్సో దేవత, వాళ్ళకు ఆది నుంచి అంతవరకు పార్ట్ ఉంటుంది, వేరే వాళ్ళకు లేదు. तुमको ही बाप समझाते हैं, फिर तुम ये भी समझते हो कि दूसरे धर्म वाले ఫలాని ఫలాని సమయ పర్ ఆతే. బాబా చెప్తారు మనకు ఇప్పుడు తండ్రి కూర్చొని అన్ని విషయాలు నేర్పించినారు, మనకు అన్నీ అర్థమైపోయింది. వేరే ధర్మం వాళ్ళు ఏది టైంలో వస్తారు, వాళ్ళు వచ్చే టైం కూడా మనకు అర్థమైపోయింది. తో తుమారా తో ఆల్రౌండ్ పార్ట్ హై, మనది మాత్రం ఫుల్ ఆల్రౌండ్ పార్ట్. क्रिश्चियंस के लिए तो ऐसा नहीं कहेंगे कि सतयुग में थे, नहीं, वो तो द्वापर के बीच में आते. क्रिश्चियंस को फुल पार्ट లేదు. సత్యుగంలో వాళ్ళు ఏమి రారు, వాళ్ళు ద్వాపర్లో ఎప్పుడో మధ్యలో వస్తారు. तो ये नॉलेज तुम बच्चों को अभी है, जिसको समझा भी सकते हो. మనకే ఇప్పుడు ఈ జ్ఞానం ఉంది, వేరే వాళ్ళకి కూడా మనం క్లియర్గా చెప్పచ్చు అన్ని విషయాలు. दूसरा कोई सृष्टि के आदि मध्य अंत को जानते नहीं हैं. रचयिता को ही नहीं जानते तो रचना को कैसे जानेंगे? వేరే వాళ్ళకు రచయిత ఎవరు అని తెలియదంటే రచన ఎవరు అని ఏం తెలుసు? బాబాని समझाया है जो राइटियस बातें हैं वो चपा करके एरोप्लेन से सबको सब जगह गिराना. ఏదంతా కరెక్ట్ మాటలు ఉందో అది ప్రింట్ చేసి ఏరోప్లేన్ ద్వారా అందరికీ పంపించాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏ పాయింట్స్ అథవా టాపిక్ బయట లిఖనీ చాయి. సత్యమైన మాటలది ఏమేమి అదే టాపిక్, దాన్ని రాయాలి. ఇది ఒక దానికి టైటిల్ ఇవ్వాలి, టాపిక్స్ అంతా రాయాలి. तो बच्चे कहते हैं काम नहीं है, बाबा कहते हैं ये सर्विस तो बहुत है. చాలామంది బిడ్డలకు పనే లేదు చెప్తారు, నాకు పని లేదు అయిపోయింది అట్లా. లేదు పని లేదంటే ఏం చేయాలి? ఈ టాపిక్స్ అంతా రాయాలి. బాబా ఏమేమి టాపిక్ ఇచ్చినారు, సర్వీస్ ఏమో ఎక్కువ ఉంది చేసడానికి. యహా ఏకాంత్ మే బైట్ ఏ కామ్ కర్, ఏకాంతలో కూర్చొని టాపిక్స్ రాయండి. బాబా ఏం చెప్పినారు, ఏం టాపిక్ ముఖ్యంగా రాయాలి ఈరోజు? ఎట్లా 84 జన్మ మాత్రమే ఉంది, 84 యోనీలు కాదు, 84 జన్మ అని చక్రం. దాని టైం ఎంత, ఆదిలో వచ్చేవాళ్ళు ఎట్లా ఉంటారు, అది టాపిక్ రాయాలి. तो जो भी बड़ी बड़ी समस्याएं हैं, जो भी बड़ी बड़ी संस्थाएं हैं, गीता पाठशालाएं आदि है, उन सबको जगाना है. ఇదన్నీ టాపిక్ రాసి వేరే వేరే సత్సంగం ఎంత ఉంది వాళ్ళందరినీ లేపించాలి. ఎన్ని గీతా పాఠశాలలో ఉంది, వాళ్ళకి ఏమీ సరిగ్గా తెలీదు,
మీరు పోయి అందరికీ చెప్పాలి. सबको संदेश देना है. ये पुरुषोत्तम संगम युग है. ఇప్పుడు జరిగేది పురుషోత్తమ సంగమ యుగం. ఈ సందేశం అందరికీ ఇయ్యాలి. जो समझदार होंगे वो झट समझ जाएंगे. ज़रूर संगम युग पर ही नई दुनिया की स्थापना और पुरानी दुनिया की विनाश होती है. ఈ సందేశం ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. ఈ సంగమ యుగంలో మాత్రమే కొత్త ప్రపంచాన్ని స్థాపన, మరి పాత ప్రపంచాన్ని వినాశం అవుతుంది. అట్లా అని సత్యుగ్ మే పురుషోత్తమ మనుష్య హోతే. ఇప్పుడు జరిగేది పురుషోత్తమ సంగమ యుగం. అంటే పురుషార్థ్ చేసి ఉత్తమ పురుష అవుతాం. అయితే సత్యయుగంలో న్యాచురల్గానే అందరూ ఉత్తమ పురుషుగా ఉంటారు. సత్యయుగంలో ఏమీ లేదు. అక్కడ ఆసురి లక్షణాలు, ఆసురి స్వభావం ఉండదు. సత్యయుగంలో పతిత్ మనుషులే ఉండరు. ఇక్కడే ఉన్నారు కలియుగంలో. అర్థమైందా? కలియుగంలో అందరూ ఆసురి స్వభావం వాళ్ళు, పతిత్ మనుషులు ఉన్నారు. ये भी बाबा ने समझाया है. कुंभ का मेला आदि जो भी लगता है बहुत मनुष्य जाते हैं. కుంభమేళాలో ఎంతమంది మనుషులు పోదారు? దేనికి పోదారు మనుషులు? అక్కడ స్నానం చేస్తానికి పోదారా లేదా? ఆ కుంభమేళాలో పోయి స్నానం చేస్తారు. క్యూ స్నానం కడితే అక్కడ పోయి స్నానం చేస్తారు. ఎందుకు? పావన అయ్యే దానికోసం. అంటే అనుకుంటారు నదిలో పోయి కుంభమేళాలో పోయి స్నానం చేస్తే మనం పవిత్రమైపోతాం అట్లా అని. तो जहाँ जहाँ मनुष्य स्नान करने जाते हैं वहाँ जाकर के सर्विस करनी चाहिए. ఎక్కడ అందరం గుంపుగా పోదారు మనుషులు కుంభమేళా అట్లా స్నానం చేసానికి, మనం పోయి వాళ్ళకు చెప్పాలి వాస్తవంగా పతిత్ నుంచి పావన్ ఎట్లా అవుతారు అట్లా అని. मनुष्यों को समझाना है ये पानी कोई पतित पावन नहीं है. ఈ నీళ్ళు ఏమైనా పతిత్ పావన? అది వాళ్ళకి చెప్పాలి. तुम्हारे पास चित्र भी है. गीता पाठशाला में जाकर के ये परिचय बांटनी चाहिए. అంటే లౌకికంలో గీత పాఠశాల ఉంటుంది. ఎక్కడ గీత చదువుతారో అక్కడ వాళ్ళకి పోయేసి ఈ పాంప్లెట్స్ అంతా పంపించాలి. అంటే అందరికీ పంచాలి. सर्विस बहुत है. बच्चे सर्विस मांगते हैं. ये बैठ करके लिखो गीता का भगवान परम पिता परमात्मा शिव है न कि కృష్ణ. ఇప్పుడు బిడ్డలకు సర్వీస్ కావాలి, ఫ్రీగా ఉన్నారు. మరి బాగా చెప్తారు, ఇప్పుడు కూర్చొని ఇది రాయండి. గీతా కా భగవాన్ ఎవరు? పరం పిత పరమాత్మ శివుడు, కృష్ణ కాదు. ఇది కూర్చొని టాపిక్ రాయండి. అర్థమైందా? तो ये लिखना है पतित पावन कौन है. ఇంకొక టాపిక్ పతిత్ పావన్ ఎవరు? నీళ్ళ లేదు परमात्मा. फिर शिव और शंकर का भेद भी लिखना है. తర్వాత శివుడు మరి శంకరుడు ఈ తేడా కూడా రాయాలి. శివుడు వేరే, శంకరుడు వేరే. शिव अलग है, शंकर अलग है. ये भी बाबा ने समझाया है. कल्प 5000 वर्ष का है. ఇంకొక టాపిక్ ఏమంటే ఈ కల్పం 4 యుగాలు చేరి 5000 సంవత్సరాలు. मनुष्य तो 84 जन्म ही लेते हैं न कि 84 लाख जन्म. ఇది ఇంకొక టాపిక్. ఎన్ని టాపిక్స్ అయింది? 84 జన్మ మాత్రమే ఉంది. 84 లక్షల జన్మలు కాదు. తర్వాత శివ వేరే, శంకర్ వేరే. మరి గీతా కా భగవాన్ ఎవరు? అదిను రాయాలి. మరి పతిత్ పావన్ ఎవరు? శివుడా లేదు నీళ్ళ? ఇది కూడా రాయాలి అని క్లియర్గా రాయాలి. తర్వాత ఈ సృష్టి చక్రాన్ని రహస్యం కూడా రాయాలి. इसमें भी क्लियर है फलाने फलाने धर्म फलाने फलाने टाइम पर स्थापना करने आते हैं. आ చిత్రం ఉంది, సృష్టి చక్రాన్ని చిత్రం స్వస్తిక్. దాంట్లో కూడా క్లియర్గా రాయాలి ఏ టైంలో ఏ ధర్మం వాళ్ళు వచ్చి
స్థాపన చేస్తారు. వాళ్ళు స్థాపన చేసి ఎంత టైం అయింది, అదిను విచార్ సాగర్ మంథన్ చేసి రాయాలి. సర్వీస్ తో సహజ్ హో సక్తా హై, ఇట్లా అంతా విచార సాగర్ మంథన్ చేసి వేరే వాళ్ళకి చెప్తే సర్వీస్ బాగా అవుతుంది. ఈ చిత్ర బిల్కుల్ ही ज़रूरी है. कौन से चित्र बनाते हैं, क्या क्या पॉइंट्स लिखना चाहिए, ఏమేం చిత్రం చేస్తాం దాంట్లో ఏమేం పాయింట్స్ రాయాలి, చాలా క్లియర్గా ఉంది అని అర్థమైందా. तो तुम गुप्त वेश में इस पुरानी दुनिया का పరివర్తన్ कर रहे हो. ఇదన్నీ విచార సాగర్ మంథన్ చేస్తూ ఉంటే కూడా మన మనసు ఎట్లా పరివర్తన అవుతూ ఉంటాయి. గుప్తంగా మన ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేస్తూ ఉన్నాం. అందువల్ల మన పేరేమి, గుప్తంగా ఈ పని చేసే దానివల్ల మన పేరు బాబా చెప్తారు అన్నోన్ వారియర్స్, గుప్త సైనికులు. తుమ్కో కోయి నహీ జాన్తే హై, అన్నోన్ వారియర్స్ బట్ వెరీ వెల్ నోన్ చెప్తారు. మన ఎవరు అని ఎవరికి తెలీదు. వారియర్స్ అంటే సైనికులు. तो बाबा भी गुप्त है, नॉलेज भी गुप्त है, इसका कोई शास्त्र आदि नहीं है. నా జ్ఞానం కూడా గుప్తం, శివబాబా కూడా గుప్తం. దీని శాస్త్రం ఏం లేదు, డైరెక్ట్గా వింటున్నాం మనం శివబాబా దగ్గర ఉండి. और धर्म स्थापक के लिए तो बाइबल आदि छपाते हैं, फिर पढ़ते आते हैं, हर एक के छपाते हैं. బాబా చెప్తారు మిగతా ధర్మం వాళ్ళదంతా ధర్మశాస్త్రాలు ఉంది, అది ప్రింట్ చేసి చదువుతారు. ప్రతి ఒక్క ధర్మానికి కూడా ఒక శాస్త్రం ఉంటుంది, ధర్మశాస్త్రం. ఎట్లా క్రిస్టియన్ ధర్మానికి బైబిల్ ఉందా లేదా, ఆ విధంగా ఉంటుంది. మనది ఏమి తుమారా ఫిర్ భక్తి మార్గ్ మీ చెప్తా. ఇప్పుడు భగవాన్ వచ్చి ఏమంతా మనకు చెప్తారు, ఈ భగవాన్ వాచ భక్తి మార్గుల మన రాసి దాని పేరు ఏమి ఇస్తాం, శ్రీమద్ భగవద్గీత అట్లా అని చెప్తాం మనం. तो ये बाप के पास भी బుద్ధి మే జ్ఞాన్ హై. శివబాబా దగ్గర ఇదంతా జ్ఞానం బాబా బుద్ధి లోపల ఉంది. మనం కూడా బుద్ధి ద్వారానే అర్థం చేసుకునేది. కోయి శాస్త్ర ఆది తొడి పడితే ఇక్కడ మనం డైరెక్ట్గా భగవాన్ వాచ వింటాం. ఇక్కడ ప్రింట్ చేసి రాసే మాట లేదు. అయితే నాలెడ్జ్ఫుల్ భగవాన్ దగ్గర ఉండి వినే దానివల్ల మనం కూడా అట్లా అవుతాం. नॉलेजफुल का अर्थ फिर मनुष्य समझते हैं, सबके दिलों को जानता है. జ్ఞాన సాగర్ శివబాబా మనుషులేమనుకున్నారు, అందరూ మనసులో ఉండే మాటనే పరమాత్మ తెలుసుకున్నారు అట్లా అని చెప్తారు. బాబా ఏం చేస్తారు, మీ మనసులో ఏం సంకల్పం వస్తే భగవాన్ ఎందుకు దాన్ని తెలుసుకోవాలి. పరమాత్మ జనరల్గా జ్ఞానం ఇస్తారు. ఈ సృష్టి చక్రం ఎట్లా తిరుగుతుంది, ఎట్లా కర్మ ఆధారంలో ఇది అవుతుంది, ఏ కర్మం చేస్తే ఎట్లా వికర్మ అవుతుంది, సుకర్మ అవుతుంది, ఇదాన్ని చెప్తారు బాబా. కర్మాని గతి భగవాన్ దేఖతే హై, తబ్ తో కర్మం కా ఫల్ దేతే హై. అందరూ మనసు లోపల ఉండే మాట తెలుసుకున్నారు, అందుకే భగవాన్ దాని కర్మాని ఫలం ఇస్తారు అట్లా అని. అయితే కర్మ ఫలం ఆటోమేటిక్ దొరుకుతుంది. बाप कहते हैं ये ड्रामा में नूंद है, ड्रामा में जो भी विकर्म करते हैं उसका फिर सजा भी होती है. బాబా చెప్తారు డ్రామాలో ఇది ఆటోమేటిక్ ఉంది. ఎవరు ఏదైనా చెడ్డ పని చేస్తారో వాళ్ళకు ఆటోమేటిక్లీ పనిష్మెంట్ ఉంటుంది. అట్లనే ఫిక్స్ అయింది. ఏ కర్మమో దాని రిజల్ట్ కూడా ఆ డ్రామాలో ఉంది. అందుకోసం భగవాన్ ఎవరికి పనిష్మెంట్ ఇచ్చే మాట లేదు. अच्छे और बुरे कर्म का फल मिलता है, ఇది ఆటోమేటిక్. మంచిది కానీ చెడ్డది కానీ ఏం చేస్తారు దానికి దొరుకుతుంది. तो उसकी लिखत में तो कोई नहीं, मनुष्य समझ सकते हैं ज़रूर कर्मों का फल दूसरे जन्म में मिलता है. మనుషులకి ఇది కూడా అర్థమవుతుంది. ఈసారి మనం మంచి పని చేస్తే నెక్స్ట్ బర్త్లో మనకు మంచిది దొరుకుతుంది అట్లా అని. तो अंत घड़ी विवेक फिर बहुत खाता है.
చెడ్డ పని ఏమైనా చేస్తే వాళ్ళ శరీరం వదిలేటప్పుడు వాళ్ళ మనసు తింటూ ఉంటుంది, అయ్యో నేను ఎంత చెడ్డ పని చేసేసాను, ఒకటి కూడా మంచి చేయలేదే, అట్లా అని మనసు తింటుంది. చేసిన పాపం అంతా ఏమవుతుంది బయట అప్పుడు బుద్ధిలో వస్తుంది ఏమేం పాపం చేస్తారో అదాన్ని. हमने ये पाप किया है सब याद आता है. ఫైనల్గా చనిపోయిందుకు ముందు మనసులో అన్నీ వస్తుంది, ఏమన్నీ అయ్యో నేను ఎంత పాపం చేశాను, ఈ పాపం ఇది అది అంతా. అట్లా జైసే కర్మ వైసే జన్మ మిలేగా, ఎట్లా కర్మం చేసినారు అట్లా జన్మం దొరుకుతుంది. अभी तुम विकर्मा जीत बनते हो तो कोई भी ऐसा विकर्म नहीं करना चाहिए. మనం ఇప్పుడు వికర్మ జీత్ అవుతాం, అందుకే ఏ ప్రకారమైన వికర్మం చేయకూడదు. బడైతే బడా వికర్మ హై దేహ అభిమాని బన్న. చాలా పెద్ద వికర్మ ఏమంటే దేహ అభిమాని అయ్యేది. నేను ఆత్మ జ్యోతి దాని స్మృతిలో ఉండాలి, ఈ దేహాన్ని స్మృతి కాదు, ఇది ఊరికే ఇన్స్ట్రుమెంట్. तो बाबा बार बार कहते हैं देही अभिमानी बन, देही अभिमानी बन, बाप को याद करो, पवित्र तो रहना ही है. బాబా చెప్తారు దేహీ అభిమాని అయ్యి శ్రీ బాబా తలంపు చేయండి, పవిత్రంగా ఏమో కంపల్సరీగా ఉండాలి. सबसे बड़ा पाप है काम कटारी चलाना, वही आदि मध्यांत दुख देने वाला है. అన్నిటికంటే పెద్ద పాపం కామ వికారంలో పోయేది. అదే మనుషులకు ఎప్పటి నుంచి అది స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మధ్యలో సరి లాస్ట్లో సరి అది దుఃఖం ఇస్తూనే ఉంది. इसलिए సన్యాసి भी कहते हैं ఏ కాక్ విష్ట సమాన్ సుఖ. అందువల్లనే సన్యాసులు ఏం చెప్పినారంటే కామ వికారం ఏమి సుఖం కాదు, అది అసహ్యమైన సుఖం, కాక్ విష్ట సమాన్ సుఖం చెప్తారు. तो वहाँ दुख का नाम निशान नहीं होता है, यहाँ दुख ही दुख है. సత్యుగంలో దుఃఖాన్ని పేరు కూడా లేదు, లేస్ మాత్రం కూడా లేదు. దుఃఖం అంటే ఏమీ తెలియదు సత్యుగంలో. ఇప్పుడు ఈ కలియుగంలో ప్రతి సెకండ్ దుఃఖమే దుఃఖం, ఎన్ని ప్రకారమైన దుఃఖం ఈ కలియుగంలో. इसलिए సన్యాసిयों को వైరాగ్య आता है. మొదట్లో ఈ కామ వికారం నుంచి దుఃఖం స్టార్ట్ అయింది, అందువల్ల దుఃఖమే దుఃఖం. సన్యాసులకు అందుకే వైరాగ్యం వచ్చేసింది ఈ జీవన పైన. ఇంత దుఃఖం ఈ అసహ్యమైన ప్రపంచంలో. परंतु वो जंगल में चले जाते थे, उनका है हद का वैराग्य, तुम्हारा है बेहद का वैराग्य. అయితే వాళ్ళు ఈ కామ వికారాలంతా వదిలే దానికోసం అడవిలో పోతూ ఉంటారు. వాళ్ళది వచ్చేసి హద్దు వైరాగ్యం, మనకు మరి బేహద్ వైరాగ్యం. ఈ ప్రపంచాన్నే బుద్ధి నుంచి మనం తీసేస్తాం. ఈ అసహ్యమైన ప్రపంచం కామ క్రోధ మోహలోభ అహంకారం, ఈ అశుద్ధ ప్రపంచాన్ని బుద్ధి నుంచి మనం మర్చిపోదాం. ఇది బేహద్ వైరాగ్యం. ఈ ప్రపంచం ఎట్లా ఉంది ఇప్పుడు, ఎట్లా ఉంది, చాలా అసహ్యంగా అయిపోయింది ప్రపంచం. సబ్ कहते బాబా ఆకర్కే హమారీ దుఃఖ దూర్ కర్. అందరూ పిలుస్తారు, ఓ భగవాన్ వచ్చి నా దుఃఖాన్ని దూరం చేయి, నాకు సుఖం ఈ అట్లా అని పిలుస్తారు. బాబా ही दुख हरता सुख करता है, परमात्मा ने दुख हरता सुख करता. तो तुम बच्चे ही समझते हो कि नई दुनिया में इन देवताओं का राज्य था, वहाँ किसी भी प्रकार का दुख नहीं था. जब कोई शरीर छोड़ता है तो मनुष्य कहते हैं स्वर्गवासी हुआ. అంటే ఇప్పుడు బాబా బిడ్డలకి అర్థమైంది ఈ దేవతలు రాజ్యం ఉండింది మొదట్లో కొత్త ప్రపంచాన్ని. అప్పుడు ఏ ప్రకారమైన దుఃఖమే లేదు,
సుఖమే సుఖం ఉండేది. అందుకే ఇప్పుడు మనుషులు ఎవరైనా చనిపోతే స్వర్గాన్ని అనుకుంటారు, చెప్తారు స్వర్గవాసి అయిపోయినాడు అట్లా, అంటే ఈ దుఃఖం నుంచి ముక్తి అయినాడు అని అనుకుంటారు. అయితే ఏమి దుఃఖం నుంచి ముక్తి కాలేదు. చేసిన అశుద్ధ కర్మ అనుసారంగా ఇంకొక జన్మం ఇంకా ఎక్కువ దుఃఖంలో ఉంటాడు మనిషి. సుఖంగా ఉండాలంటే పవిత్రత చాలా ముఖ్యం. పవిత్రంగా ఉండే వాళ్ళకి మాత్రమే సుఖాన్ని ప్రపంచం ఉంటుంది, స్వర్గం. పవిత్రత లేదంటే దుఃఖమే దుఃఖం. ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. పరంతు ఏ తోడి సమజ్తే హై కి అబ్ నరక్ మే. మనుషులు ఎవరైనా చనిపోతే చెప్తారు స్వర్గానికి పోయినాడు, అంటే మనం మరి ఎక్కడ ఉన్నాం నరకంలో. అది కూడా మనుషులకు తెలియలేదు. తో హమ్ జబ్ మరే తవి స్వర్గమే జాయింగే అనుకుంటారు. చనిపోతేనే స్వర్గానికి పోదాం అట్లా అని. చనిపోతే స్వర్గానికి పోరు. పవిత్రంగా ఉంటే మాత్రమే స్వర్గానికి పోదారు. చెడ్డ పని అంతా చేసేసి చనిపోతే స్వర్గానికి పోదారా? ఇంకా ఎక్కువ నరకం ఉంటుంది. परंतु वो स्वर्ग में नहीं गया है, वो और भी नरक में गया है. ఇక్కడి నుంచి పోయినారంటే నరకంలోనే పోయినారు, స్వర్గానికి పోలేదు. కుచ్ భీ సమజ్తే నహీ హై. మనుషులు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఈ విషయం తెలీదు. పవిత్రంగా ఉంటే మాత్రమే స్వర్గానికి పోవచ్చు. అపవిత్ర ఆత్మ స్వర్గానికి పోనే పోదు. అది బాగా అర్థం చేసుకోవాలి. ఎంత పెద్ద మనుషులు ఉన్నారు ఈ ప్రపంచంలో, వాళ్ళకి కూడా ఈ చిన్న మాట తెలియలేదు. तो तुम बच्चे 3 बाप का राज भी सबको समझा सकते. 2 बाप तो है, समझते हैं ना, लौकिक और पारलौकिक. ये है अलौकिक प्रजापिता ब्रह्मा, ये यहाँ संगम पर है. అంటే ముగ్గురు ఉన్నారు మనకు తండ్రిలు, ఆస్తి ఇచ్చేవాళ్ళు ఇద్దరు కంపల్సరీ. ఒకటి ఈ శరీరానికి తండ్రి మన పాలన చేస్తారు, భోజనం ఇస్తారు, ఆస్తి ఇస్తారు అని, అయితే వాళ్ళు పర్మనెంట్ కాదు. ఇంకొకటి మన ఆత్మ జ్యోతి, తండ్రి పరమాత్మ. ఆ పరమాత్మ ఆస్తి పర్మనెంట్. మరి మధ్యలో ఉండేది మనకు అన్నీ నేర్పించే దానికోసం వీళ్ళు పరమాత్మ సెలెక్ట్ చేసుకునే శరీరం ప్రజాపిత బ్రహ్మ. ముగ్గురు ఉన్నారు. ఈ ప్రజాపిత బ్రహ్మ సంగమ యుగంలో మాత్రమే ఉంటారు. అంటే ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణ రచన అయినారు. అందుకే వాళ్ళని అలౌకిక తండ్రి అని చెప్తాం. బ్రాహ్మణ్ కూడా కావాలి కదా. तो ये ब्राह्मण कोई ब्रह्मा के मुख वंशावली, वो ब्राह्मण कोई ब्रह्मा के मुख वंशावली नहीं है. जानते हैं ब्रह्मा था, परंतु ब्राह्मण देवी देवता नमः कहते हैं. ये तो जानते हो कि किसको कहते हैं. అంటే లౌకికంలో ఎక్కువ మంది బ్రాహ్మిన్స్ ఏమో ఉన్నారు, వాళ్ళు ఏమి బ్రహ్మ ముఖ వంశావళి కాదు. బ్రహ్మ ముఖ వంశావళి ఎవరు? సత్యమైన బ్రాహ్మణ్. ఎవరెవరు జ్ఞానం తీసుకుంటారో వాళ్ళు ఇప్పుడు దేవత, బ్రాహ్మణ్సో దేవత అయ్యేవాళ్ళు. అలాగే బ్రాహ్మణ దేవతాయ నమః అని చెప్తారు. వాళ్ళకి ఇది కూడా తెలీదు, ఎవరి కోసం ఇది చెప్తారు బ్రాహ్మణ్ దేవతాయ నమః అట్లా అని. ఏ బ్రాహ్మణ్? పురుషోత్తమ సంగమ యుగంలో ఉండే బ్రాహ్మణ్కు మాత్రమే ఇది. కలియుగంలో పేరు కోసం బ్రాహ్మణ్ ఉంటారు, వాళ్ళేమి పురుషోత్తమ అయ్యలేదు, వాళ్ళేమి దేవత కూడా లేదు. సో ఇప్పుడు కలియుగం జరుగుతుందా లేదా? బయట కలియుగం. అవి మనం ఉండేది పురుషోత్తम संगम युगम. जबकि तुम मनुष्य से देवता बनते हो. देवी देवता धर्म की स्थापना हो रही है. ఇప్పుడు देवी देवता धर्म स्थापना అవుతూ ఉంది. तो बच्चों को सब पॉइंट्स धारण करनी है और सर्विस करनी है. బాబా ఏమంతా మనకు పాయింట్స్ చెప్తారు అదంతా బిడ్డలు ధారణ చేసుకొని మరి సర్వీస్ చేయాలి. पूजा करनी व श्रद्धा
खाने पर ब्राह्मण लोग आते हैं तो उसमें भी तुम चिट चैट कर सकते हो उनसे भी బాబా చెప్తారు. లౌకికంలో కొందరు బ్రాహ్మిన్స్ ఉంటారు, కొందరు బ్రాహ్మిన్స్ టెంపుల్లో పూజ చేసేవాళ్ళు ఉంటారు, కొందరు బ్రాహ్మిన్స్ ఉంటారు ఎవరైనా చనిపోతే కర్మం చేస్తారు. ఆ బ్రాహ్మిన్స్ వేరే, ఆ బ్రాహ్మిన్స్ వేరే, అంటే శ్రద్ధ తినేదానికి వస్తారు, అట్లా బ్రాహ్మిన్స్ వేరే. వీళ్ళందరికీ కూడా మనం యథార్థ బ్రాహ్మణ్ అంటే ఎవరు అని చెప్పాలి. అట్లే శివ బాబా బ్రహ్మలో వస్తారు, బ్రహ్మని పెద్ద బ్రాహ్మణులు వాళ్ళు. మరి ఎవరైనా శరీరం వదిలేస్తే ఆత్మ అని పిలుస్తారు, ఆ బ్రాహ్మణ్ వేరే, ఇంత తినేస్తారు వాళ్ళు, అంటే ఆత్మ వచ్చి తింటుంది చెప్తారు. ఇట్లా వేరే వేరేగా ఉంటారు బ్రాహ్మిన్స్. మనం మరి చెప్పాలి సత్యమైన బ్రాహ్మణ్ అంటే ఎవరు, బ్రాహ్మణ్ అర్థం ఏమి. తుమ్కో సచ్చా బ్రాహ్మణ్ బనా సక్తే. అభి ఇప్పుడు ఈ నెల అదేదో పండగ వస్తుంది, సభీ పితరోं को खिलाते वो भी युक्ति से ज़रूर समझाना. అదేదో ఒక నెల మాసం వస్తుంది, ఆ మాసం బాధ మాసం చెప్తారు. అప్పుడు పితర అందరినీ పిలిచి తినిపిస్తారు పెద్దవాళ్ళందరికీ. అయితే అది కూడా మన యుక్తిగా చెప్పాలి. नहीं तो कहेंगे कि ब्रह्मा कुमारियों के पास जाकर के सब कुछ छोड़ दिया. ప్రతి ఒక్క మాటది రహస్యం చెప్పాలి. యాక్చువల్లీ చూస్తే చనిపోయి ఇంకొక శరీరం తీసుకుంటారు కదా, వాళ్ళు వాపస్ వస్తారా ఏమి? వస్తారా? రారు. మరి వాళ్ళకి ఏం తినిపిస్తారు వాళ్ళకి రాలేదంటే? సో ఇదన్నీ విషయాలు బాగా అర్థం చేసుకోవాలి. అర్థమైందా? మనం ఇప్పుడు అది చెయ్యం, ఎందుకంటే మనకు తెలుసు శరీరం వదిలేస్తే వాళ్ళు ఏమి రారు అట్లా అని. అయితే కూర్చునే కారణం इसमें तो नाराज़ हो तो युक्ति से तुमको ज्ञान देना है. మనం చాలా యుక్తిగా జ్ఞానం ఇవ్వాలి. ఎందుకంటే ఎవరెవరు అది చేస్తూ ఉంటారు, కానీ మనకు ఇది అర్థం కావాలి. ఆత్మ ఏమో అవినాశియే. అయితే ఒక శరీరం తీసుకున్న తర్వాత మరి దాని పిల్ల ఉండి అది ఏమైనా వస్తుందా? కొందరికి మాత్రం ఆ పార్ట్ ఉంది, అందరికీ లేదు. కొందరు మళ్ళీ వస్తారు కూడా పిలిస్తే, అప్పుడు అక్కడ నిద్రపోతూ ఉంటారు, అప్పుడు ఇక్కడ పిలిస్తే వచ్చేస్తా. అది చాలా చాలా తక్కువ మంది, కోటిలో కొందరులో కూడా కొందరు అట్లా వాళ్ళు వస్తారు. ఇదన్నీ విషయాలు అర్థం చేసుకోవాలి. అందరూ ఏమీ రారు. तो युक्ति से समझना है, ज़रूर ब्राह्मण लोग आएंगे तभी तो ज्ञान देंगे. तो इस मास में तुम ब्राह्मणों को बहुत सर्विस कर सकते. అంటే ఆ నెల, ఏ నెల? బాధ నెల. ఆ నెలలో అందరికీ బాగా సర్వీస్ చేయొచ్చు మనం. ఎట్లా ఆత్మ వస్తుంది పోతుంది అని. तो तुम ब्राह्मण प्रजापिता ब्रह्मा के औलाद हो, बताओ ब्राह्मण धर्म किसने स्थापन किया है? బ్రాహ్మణ ధర్మం ఎవరు స్థాపన చేశారు? ఆ విషయం చెప్పాలి. తుమ్ ఉన్కా కళ్యాణ్ కర్ సక్తే హో. లౌకికంలో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ కళ్యాణ్ చేయాలి యథార్థంగా, బ్రాహ్మణాది అర్థం చెప్పి. और अमरनाथ की यात्रा में भी ले जाते हैं, सिर्फ लिखते इतना नहीं समझते. బాబా చెప్తారు అమర్నాథ్ తీసుకుపోయే యాత్ర అంటే అక్కడ భక్తి మార్గంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పాలి. తో వహా బైట్ సమజానా చాయ్. అక్కడ కూర్చొని మనం ఈ బ్రాహ్మణాది రహస్యం అంతా చెప్పాలి. ముఖ్యంగా ఎన్ని విషయాలు, పతిత్ పావన్ ఎవరు, గీతాక భగవాన్ ఎవరు, బ్రాహ్మణ్ అంటే ఎవరు, చాలా విషయాలు చెప్పాలి. మరి సత్యమైన అమర్నాథ్ కథ ఏమి, అది నువ్వు చెప్పాలి. అమర్నాథ్ ఎవరు? అమర్ అంటే చావు లేని వాళ్ళు, అమర్నాథ్ అంటే శివబాబా, వాళ్ళది కూడా కథ వినిపించాలి.
अमरनाथ तो एक को ही कहा जाता है, ఒకరే శివ బాబా అమర్నాథ్. అమర్నాథ్ అంటే అమర్పురి స్థాపన చేసేవాడు. అమర్పురి అంటే సత్యుగం, దాని స్థాపన చేసేవాళ్ళే అమरनाथ शिव बाबा. ऐसे सर्विस करनी पड़ी तो वहाँ पैदल जाना पड़ता है. जो अच्छे अच्छे बड़े बड़े आदमी होते हैं उनको जाकर समझाना है. ఎక్కడైనా మనం పోయేసి వాళ్ళకందరికి చెప్పాలి. అమర్నాథ్ కూడా పోయి మనం చెప్పచ్చు, అయితే నడిచిపోవాల్సిందిగా ఉంటుంది అంత దూరం. సన్యాసియోं को भी तुम ज्ञान दे सकते हो. బ్రాహ్మణ గురించి చెప్పాలి, సన్యాసుల గురించి చెప్పాలి. तो तुम सारी सृष्टि के कल्याणकारी हो. బాబా మళ్ళా మనకు టైటిల్ ఇస్తారు, మీరు మొత్తం సృష్టి కళ్యాణకారి అయినారు. श्रीमत पर हम विश्व का कल्याण कर रहे हैं. बुद्धि में ये नशा रहना चाहिए. శ్రీమత్ అనుసారంగా నడుచుకొని మనం విశ్వ కళ్యాణం చేస్తాం. బుద్ధిలో ఈ నష ఉండాలి మనకు, మనమే విశ్వ కళ్యాణార్థం ఉన్నాం అట్లా అని. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते नमस्ते. हमारी धारणा कोसरों मुख्य सार. जब एकांत व फुर्सत मिलती है तो ज्ञान की अच्छी अच्छी पॉइंट्स पर विचार सागर मंथन करके लिखना है. బాబా చెప్తారు, ఎప్పుడంతా మీకు టైం దొరుకుతుందో ఏకాంతలో కూర్చుంచి ఈ జ్ఞానాన్ని మంచి మంచి పాయింట్స్ ఏముందో దాని విచార సాగర్ మంథన్ చేసి రాయాలి. सबको संदेश पहुंचाने का व सबका कल्याण करने की युक्ति रचनी है. అందరికీ ఎట్లా ఈ సందేశం ఇచ్చేది, సర్వాత్మల కళ్యాణార్థంగా యుక్తి రచన చేయాలి. రెండో పాయింట్, विकर्मों से बचने के लिए देही अभिमानी बन बाप को याद करना है. వికర్మాల నుంచి రక్షణ అయ్యేదానికి ఆత్మ అభిమాని అయ్యి తండ్రి తలంపు చేయాలి. అభి కోయి భీ వికర్మ నహీ కర్నా హై. ఇప్పుడు ఏ ప్రకారమైన వికర్మం చేయకూడదు. इस जन्म के किए हुए विकर्म बाप दादा को सच सच सुनाना है. ఈ జన్మలో ఏం వికర్మం చేస్తున్నారు అది బాప్ దాదాకు సత్యంగా వినిపించాలి. మరి वरदान, संपन्नता द्वारा संतुष्टता का अनुभव करने वाली सदा हर्षित विजयी भाव. అంటే సంపన్నత ద్వారా సంతుష్టతని అనుభవం చేసేవాళ్ళు సదా हर्षित मरी विजयी भाव. जो सर्व खजानों में संपन्न है वो सदा संतुष्ट है. ఎవరు సర్వ ఖజానాల్లో సంపన్నంగా ఉంటారు వాళ్ళు సదా హర్షితంగా ఉంటారు, అంటే సంతుష్టంగా ఉంటారు. సంతుష్టత అంటే संपन्नता. जैसे बाप संपन्न है इसलिए महिमा में सागर शब्द कहते हैं. बाबा सदा संपन्न అంటే సాగర్, జ్ఞాన సాగర్, ఆనంద సాగర్, సంపన్నంగా ఉండేది. జ్ఞానంలో గుణాల్లో ధారణాలు అంటే జ్ఞానం గుణం ఆనందం ఇదంతా అట్లా మనం కూడా సంపన్నంగా కావాలి. ऐसे आप बच्चे भी मास्टर सागर अर्थात संपन्न बनो तो सदा खुशी में नाचते रहेंगे. తండ్రి సమానం ఎప్పుడు మనం కూడా సంపన్న అవుతామో, మాస్టర్ సాగర్ అవుతామో అప్పుడే మనం సదా ఖుషీగా ఉంటాం. अंदर खुशी के सिवाय और कुछ आ नहीं सकती है. లోపల ఖుషి తప్ప వేరే ఏమీ రాదు. अथवा समस्या मनोरंजन का साधन बन जाता है. సమస్యలు मनोरंजन पानी అయిపోతుంది, मनोरंजन दी साधन. निश्चय बुद्धि होने के कारण सदा हर्षित और विजयी होंगे.
దీంట్లో నిశ్చయ బుద్ధి అయిన దానివల్ల సదా హర్షితంగా విజయ్ అవుతారు. మరి स्लोगन नाजुक परिस्थितियों से घबराओ नहीं, उनसे पाठ पढ़कर स्वयं को परिपक्व बनाओ. నాజుక్ పరిస్థితిలో భయపడేదాని బదులుగా దాని నుంచి మనం లెసన్ నేర్చుకొని పరిపక్వ కావాలి, పక్కా కావాలి. అర్థమైందా? ఓం శాంతి. ఓం శాంతి. మరి రేపు 25వ తేదీ ప్రకాష్ మణి దాది స్మృతి దివస్. సో ప్రకాష్ మణి దాది స్మృతి దివస్ కూడా మనం అమృత్ వేళ యోగం చేస్తాం. రేపు కామెంటరీ పెడదాం. అమృత్ వేళ యోగం చేస్తాం. తర్వాత మధ్యాహ్నం కూడా క్లాస్ ఉంటుంది, మార్నింగ్ కూడా క్లాస్ ఉంటుంది. 11 గంటలకు కూడా ప్రకాష్ మణి దాదీది ఉంటుంది. సాయంత్రం కూడా యోగా ఉంటుంది, క్లాస్ ఉంటుంది. 3 సార్లు క్లాస్ వినండి. మరి అమృత్ వేళ కూడా వినండి, ప్రకాష్ మణి దాదీజీ క్లాస్. ఓం శాంతి. चौरासी जन्मों का
శిలువ